శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇది హిందూ దేశం అంటారు. అసలు హిందూ దేశం ఎట్లా అని పిలుస్తారు అని చెప్పేసి కొంతమంది ఏమని అభిప్రాయం. పిలవాలట పని? ఇది హిందూ దేశం కాదంట. పోనీ ఏమని పిలవాలి చెప్పండి. ఏమని పిలవాలంటున్నారు వాళ్ళు? నాకు తెలియదు, నేను ఏదో ఎక్కడో దూరంగా ఉంటాను కాబట్టి చెప్పండి. ఎప్పుడో వస్తాను 6 నెలలు 7 నెలలకు. చెప్పండి ఏమని పిలవాలి ఈ దేశాన్ని? ఇప్పుడు క్రిస్టియన్స్ కానీ నేను అడిగిన దానికండి వీళ్ళందరూ హిందూ 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 దేశంగా ఎందుకు ఎందుకు అనుకుంటారు మీరు? ఇది హిందూ దేశం కాదు కదా. ఏం దేశం? ఏం దేశం? ఈ ఇండియానో లేకపోతే ఇంకో రకంగా పిలుచుకుంటాం. నువ్వే కూడా పిలవడానికి భరతవర్షే భరతఖండే అస్మిన్ మేరో అధ్యక్ష బాగా ఈ శ్రీశైలసి ఈశాన్య ప్రదేశం మనం ఎప్పటి నుంచో యుగయుగాలుగా చదువుతున్నాం. దాని అడ్రస్ ఉంది. నీలాగా అడ్రస్ లేని దేశాలు కాదు, నిన్నగాక మనం పుట్టిన దేశాలు కాదు ఇవి. ఇప్పుడు ఇరాన్ కానీ, అర్థమైందా, ఈ భారతదేశం కానీ, చైనా కానీ అజేయమైనటువంటి వేల వేల సంవత్సరాల సంస్కృతి కలిగిన హిస్టారికల్గా ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశాలు. నిన్న కాక మొన్న పుట్టిన అమెరికా లాంటి దేశాలు పాలనైజేషన్తో అంటే రకరకాల సంకర జాతితో పుట్టినటువంటి దేశాలు కాదు ఇవి. భారతదేశం ఇది, అర్థమైందా? హిందూ దేశం కాదు ఇది, భారతదేశం. హిందువుల దేశం కాదు ఇది, భారతదేశం ఇది. వాళ్ళనేది కూడా అదే మరి. అప్పుడు హిందువుల దేశం కాదు. అసలు భారతం అంటే అర్థం తెలియనివాడు ఆడేంటి చెప్పడం? రమ్మండి, టిబెట్కి రమ్మండి. ఏంటి భారతీయత? ఏ దేశం అనాలి ఈ దేశాన్ని? క్రిస్టియన్ దేశం అనాలా? ముస్లిం దేశం అనాలా? ముస్లిం దేశాలు 57 ఉన్నాయి. నిన్న కాక మొన్న నా తల్లి భారత మాత బిడ్డని నేను హక్కును చేర్చుకుంటే పరాదేశం నుంచి వస్తే నాకు స్థానం కావాలంటే ఒక పాకిస్తాన్ ఇచ్చాం, బంగ్లాదేశ్ ఇచ్చాం. మన తల్లి యొక్క వక్షస్థలాన్ని కోచి ఇచ్చింది. ఇంకేం కావాలా? ఇప్పుడు మీరు పదం వేశారు భారత మాత అని. భారత మాత అంటున్నారు, మరి పిత ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. ఎవరు? అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. దైవం, దైవ సంస్కృతి. అందుకే నాకు తల్లి తండ్రి ఉన్నారు, నీకులాగా అనాథని కాదు నేను. అర్థమైందా? అనాథ సంస్కృతి కాదు మాది, నాథుడు ఉన్నాడు. అందుకే నా నేల తల్లిగా భావన చేస్తాను, అందుకే పవిత్రంగా చూస్తాను. నువ్వు కోసుకుని తీసుకుని వెళ్ళిపోవడానికి చూస్తున్నావు. తల్లిని కాళ్ళు కోసుకుని, చేతులు కోసుకుని, తల కోసుకుని, తల మీద మంట పెడుతున్నావు కాశ్మీరంలో. నా తల్లి చల్లని తలలో చూడండి, ఆకృతి కూడా భారతదేశం యొక్క ఆకృతి కూడా ఒక రూపం ఉంటుంది, మిగతా దేశాలకు అది ఉండదు. భౌగోళికంగా, ప్రాకృతికంగా, సామాజికంగా, ధార్మికంగా నా తల్లి భారతి. అందుకే తల్లిగా చెప్తాం. తల్లికి 6 ఋతువులు ఉంటాయి. ఋతుక్రమం సరిగ్గా వచ్చిందే తల్లి అవుతుంది. అయితే ఇప్పుడు వినండి, పీసీఓడి ప్రాబ్లం ఉన్నది తల్లి కాదు. ప్రపంచ దేశాలన్నీ పీసీఓడి ప్రాబ్లంతో ఉన్నాయి. ప్రపంచ దేశాల సంతానోత్పత్తి జరగదిక, ఎందుకంటే 6 ఋతువులు లేవు, ఇక్కడ 6 ఋతువులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జనాభా 150 కోట్లు, అక్కడ జనాభా అల్పసంఖ్యాకులు. అర్థమవుతుందా? ఎవరికి సంతానం సౌభాగ్యం అన్నారండి మన పెద్దలు. భాగ్యాన్ని సంపాదిస్తావు, అర్థమైంది, మహాభాగ్యాన్ని సంపాదిస్తావు, సౌభాగ్యాన్ని సంపాదించలేవు. అందుకు పిల్లలు పుట్టడమే గ్రేట్. పుడుతున్నారంటే ప్రాకృతికమైనటువంటి ధార్మికమైనటువంటి శక్తి ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతారు. కానీ వీళ్ళు భారత మాతకి జై అని అంటలా. వీళ్ళు అనకపోవడమే క్యాన్సర్ అంటున్నాను మీకు. ఇప్పుడు తల్లి అనకపోవడం క్యాన్సర్ లక్షణాలు ఇవన్నీ. అది మీ హిందువులకి హిందువులు ఎవడండి ఇక్కడ? హిందువులు ఎవరు, క్రిస్టియన్స్ ఎవరు, ముస్లిమ్స్ ఎవరు? భారతీయులు అందరూ. అర్థమైందా? భారతీయులు, భరతమాత ముద్దు బిడ్డలు. దర్ ఇస్ నో హిందూ, క్రిస్టియన్ అండ్ హిందూ ముస్లిం. ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. హిందువులు ఉండడానికి లేదు, ముస్లింలు ఉండడానికి లేదు, క్రిస్టియన్లు ఉండడానికి లేదు. భారతీయులు సనాతనీయులే మాత్రం అందరూ. నువ్వు ఎలా ఉన్నా సరే, అసలు క్రిస్టియానిటీ ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ అస్. క్రిస్టియానిటీలో తల్లిని, చెల్లిని, పిల్లల్ని అందరినీ కూడా చేర్చవచ్చు. బైబిల్లో లోతు అనేటటువంటి కూతుర్లు ఇద్దరు కలిసి తండ్రి సారాయి పట్టించి వాళ్ళు అనుభవించి పిల్లలకు అన్నటువంటి చరిత్ర కలిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి సంఘటన ఉంది అంటారు పెద్దలందరూ. అంటే తండ్రిని రేప్ చేయడం ఆడవాళ్ళు. ఇలాంటివి మన సంస్కృతిలో ఎక్కడైనా చూపించండి. అంటే ఇది ప్రేరణ చేస్తుందా? మత గ్రంథమే అభిమతం ఏంటి? ఆ కాలనైజేషన్కి మూలం. దాంట్లో వ్యాపారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కడు పాస్టర్గా మారుతున్నాడు. వ్యాపారం తీసామండి, ఎవరో రూపాయి తీసుకోకూడదని.
హిందువులు కూడా చెప్పండి, క్రిస్టియన్సే కాదు హిందువులు కూడా చెప్పండి. ప్రతి గుడిలోనే ఆపేమండి, ఏ గుడి ఉండదు. ప్రతి జ్యోతిష్యుడిని డబ్బులు తీసుకోకుండా చెప్పమండి. ఇవన్నీ మోసాలండి. అది ఏ మతంలో జరిగినా అది మోసమే. హిందువులు లేదు, క్రిస్టియన్, దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్ ఫర్ యోగీస్. మన శాస్త్రాలు అలా చెప్పలా. నువ్వు ఉదర పోషణార్థాయ ఉద్యోగ, పొట్టను పోషించుకోవడానికి ఉద్యోగం, కూడు గూడు గుడ్డ 3 అవసరం, అంతకు మించి ఏది అవసరం లేదు అని మీరు లాస్ట్ టైం అండి అంతకుముందు కూడా చెప్పారు. ఈ మరి హిందువులకు సంబంధించి మీకేం చెప్తా, క్రిస్టియానిటీ క్యాన్సర్ అండి. మీ శరీరం అనే సమాజంలో, భారతీయ సమాజంలో. అందుకేనన్నా మీరు హిందువులకు సంబంధించిన ప్రమాదం పెనుముప్పు ఉందని పదే పదే అంటూ ఉంటారు. ఎప్పుడు హిందూ అయినా మతంగా మారిందంటే ఎప్పుడు విభజన జరుగుతుంది. మతంగా మారటం అంటే, మతం అంటే అభిమతం అండి. నా అభిమతం, మీరు ఒక మతాన్ని పుట్టిస్తారు, నేను గురువునండి. నేను సొంతంగా ఒక ఫ్రేమ్ వర్క్ చేసి నా టైప్ ఆఫ్ జనాన్ని సైకలాజికల్గా మార్చి నేను అప్పుడేమవుతాను, పెద్ద గురువుని అవుతాను. అదే పెద్ద గురువులు చూస్తున్నారు కదా ఇప్పుడు టీవీల్లోనూ. వాడికి అనుకూలంగా ఒకరిని తయారు చేసి వాళ్ళకు ముద్ర వేసి, ఇదొక హిందూ మతంలోనే ఒకడు వైష్ణవుడు అంటాడు, ఒకడు శైవుడు అంటాడు, ఒకడు శాక్తేయం అంటాడు, ఒకడేమో లింగాయతుడు అంటాడు. ఇన్ని ఉన్నాయి. నేనేమో సౌరం అంటాను, నేను సౌరపీఠాధిపతిని కాబట్టి. అంటే విభజన చీలికలు చేయడానికి కాదు ఇది తెచ్చింది, సమన్వయం చేయడానికి శక్తుల్ని. 5 రకాల పంచాయతనం అంటే 5 రకాల శక్తుల్ని సమన్వయం చేయడం, 5 రకాల భేదభావాలని అభిమతాలని ఒకటిగా మార్చడం. అంతేగాని ఒకటిగా ఉండాల్సిన 10 మందిగా మార్చడం కాదు. ఈ మధ్యన స్టేట్మెంట్లు అందరూ చూస్తున్నారు కదా, స్వామీజీలు వీళ్ళందరూ నాది గొప్పదంటే నాది గొప్పదంటే. ఎవరిది గొప్పది? సనాతనంలో నువ్వు ఉన్నావు, ఏకీకృతం చెప్పాలి, సనాతనానికి జోడించాలి అన్నీని. భిన్న భిన్న సంస్కృతులు ఉండడం, భిన్న భిన్న అభిప్రాయాలు ఉండడం సమాజంలో సహజమైనటువంటిది. ఈ సమాజ స్థాపన ఎందుకు కావాల్సి వస్తుంది? సమతుల్యం లేదు కాబట్టి. అర్థమైందా? ఎప్పుడు సమతుల్యం ఉండదు సమాజంలో. అసమతుల్యం ఉన్నదాన్ని సమతుల్యం చేయడం, సమత్వం యోగ ఉచ్యతే అంటారు. ఎప్పుడు సమాజంలో ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది. మీ భేదాభిప్రాయాలు, భార్య భర్తల మధ్యన భేదాభిప్రాయాలు ఉంటాయి. ఇద్దరు సమన్వయంతో సాగిస్తే సంసారం అవుతుంది, లేకపోతే 2 మొక్కలు అవుతుంది. ఇదంతా కూడా సామాజిక ధర్మం అనేటటువంటి తెలాలి. సామాజిక ధర్మం తెలియాలి, ఐహలౌకిక ధర్మం తెలియాలి, పారలౌకిక ధర్మం తెలియాలి. ఈ లోకంలో ఎక్కడుంటూ ఈ శరీరంలో ఏం చేయాలో ఇది ఐహలౌకిక ధర్మం. ఈ లోకంలో ఎక్కడుంటూ ఈ శరీరంతో చేసే కర్మ ద్వారా పరలోకంలో మనం సుఖంగా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నాం దాన్ని పారలౌకిక ధర్మం అంటారు. ఐహలౌకిక ధర్మంలో పుత్రధర్మం, పుత్రుడిగా పుడతావు కాబట్టి పుత్రుడిగా ఎలా ఉండాలి, అలాగే పుత్రుడి తర్వాత స్కూల్కి వెళ్తావు, శిష్య ధర్మం ఎలా ఉండాలి, తర్వాత నువ్వు స్నేహితులతో ఉంటావు, మిత్రధర్మం అంటే భార్యతో ఉంటావు, అప్పుడు ఏం చేస్తావు, అన్నదమ్ములతో ఉంటాం, భ్రాతృధర్మం తెలియాలి. అలాగే మనం భార్య వస్తుంది, భార్యతోటి ఎలా ఉండాలి, భర్తతోటి ఎలా ఉండాలి, ఇది భ్రాతృధర్మం. తర్వాత సమాజంలో మిత్రులు ఉంటారు, దాని పేరు మిత్రధర్మం. సమాజంలో మిత్రుల తర్వాత శత్రువులు ఉంటారు, శత్రుధర్మం. ఇన్ని రకాల ధర్మాలు కలిపితే ఆ ఐహలౌకిక ధర్మం. ధర్మం అంటే తెలియనప్పుడు నువ్వు ధర్మాన్ని ఎలా ఆచరిస్తావు? ఇన్ని రకాల ధర్మాలు ఉన్నాయని ఫారినర్స్కి తెలుసా, ఇతర దేశానికి తెలుసా, క్రిస్టియన్కి తెలుసా, ముస్లిమ్స్ తెలుసా? దే ఆర్ ఆల్ క్రియేటెడ్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు రూల్ దెమ్. వాళ్ళ అజ్ఞానాన్ని ఒక గ్రూప్గా తయారు చేసి అది క్రిస్టియానిటీ అయింది. అర్థమైందా? కొంతమంది అజ్ఞానుల్ని అందరినీ తయారు చేసి రూల్ చేసేట. అసలు వాళ్ళ ప్రాఫిట్స్ యొక్క చరిత్ర చూడండి, బ్యాక్గ్రౌండ్. అటు మోసెస్ కానీ ఇటు మొహమ్మద్ కానీ చూడండి, అడగండి, బైబిల్లోనే ఉంటుందండి అంతా, లేకపోతే ఖురాన్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్స్, ఎక్స్ ముస్లిమ్స్ చూడండి, వాళ్ళంతా పూర్వం నుంచి తరతరాలుగా క్రిస్టియానిటీలో ఉండి దాంట్లో ఉన్నటువంటి ఎంత లోపభూయిష్టమైందో, వేదాల్లో ఎంత కన్స్ట్రక్టివ్గా ఉందో, ఇది ఎంత డిస్ట్రక్టివ్గా ఉందో చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, నేను పెద్దగా చదవలేదు, నేను కామెంట్ చేయడం కూడా బాగోదు. కానీ బయటకు చూస్తుండగా కనపడేదంతా కూడా ఏముంది, దశమ భాగాలు గుళ్ళో తీసుకున్నారనుకోండి, తీసుకోరు ఇలాగ బలవంతంగా. ఇప్పుడు వ్యాపారం బాగా పెరిగితే అక్కడ జనం చేరతారండి. ఎప్పుడైనా సరే నా దగ్గర ఎవరు శిష్యులు ఉంటారు, ఎందుకంటే నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. నేనే వ్యాపారం అంటే కనపడను, అందరం తిడుతుంటాను. ఇలాగే తిడుతుంటే ఎవడొస్తాడు శిష్యుడు? మీరు ఉండకూడదు కోరుకుంటున్నారు, కానీ మాకు రాజ్యాంగంలోనే స్వేచ్ఛ ఇచ్చింది, ఏ మతమైనా మేము తీసుకోవచ్చు అంటే ఇవ్వడం. మా ఇంట్లో నువ్వు ఉండరా బాబు ప్రశాంతంగా ఉండంటే మనం ఆడికి కల్పన చేస్తే వాడు మన ఇంటిని తగలబెడుతుంటే ఊరుకోమంటారా? అక్కడ రాజ్యాంగమే హక్కు ఇచ్చిందండి. రాజ్యాంగం నేనే కల్పించానండి మా ఇంట్లో ఉండమని.
ఓకే. ఉండమన్నాను. ఉండమంటే నా ఇంటినే తగలబెడితే నువ్వు ఊరుకుంటానా? నా ఇంటినే వాటా అడిగితే రేపొద్దుట అలాగా ఇచ్చాం. పాకిస్తాన్ ఇచ్చాము. అర్థమైందా? మీరు ముస్లిం అది ఓన్లీ మత ప్రాతిపదిక మీదే విభజన జరిగింది. అవును. మీరు హిందూ దేశంలో ఉన్నారు, మీరు కూడా గుర్తుంచుకోండి. ఓకే. మీరు మీ వాటాన్ని పంచిపెట్టారు, మీ ఆస్తిని. హిందువులందరూ గుర్తుంచుకోండి, హిందువులు కాదు, ఈ యొక్క భారతీయులందరూ మీ ఆస్తిని మీ తల్లిని కోసి ఇచ్చారు వాళ్ళకి. అక్కడికి వెళ్ళండి, మీరు హాయిగా మసీదులు కట్టుకోండి, అన్నీ కట్టుకోండి అని మన ప్లేస్ ఇచ్చాం. బాబరు అక్బరు ఇక్కడ సంపాదించింది కాదు భారతదేశం. బాబర్ చరిత్రని అక్బర్ చరిత్రని చదువుకుని వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు బుద్ధి పోయింది, బుద్ధిహీనులు అయ్యారు. హిస్టరీలో చొప్పించి ఇది భారతదేశమా లేకపోతే అక్బర్ దేశమా, బాబర్ దేశమా? బాబర్ మసీద్ ఉండడానికి ఎందుకు ఉండాలా? నా సంస్కృతి నాది, మాకు అనుకూలంగా ఉన్న సంస్కృతి, మా దేవుడు మేము. నీకు ఇక్కడ ఈ దేవుడు నీకు సపరేట్ మా దేవుడిలో పెడతానంటే కుదరదు. నీకో దేశం ఇచ్చాం, ఇతర దేశాన్ని తీసుకొచ్చి ఇక్కడ దేవుడిని కుదరదు. ఇది సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అని మీరు అనుకో, సెక్యులర్ కాదు, ఎదబడితే అది వచ్చేయడానికి. సెక్యులర్ అని మీరు డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటే ఆనందంగా ఉందంటే డ్రగ్ ఇంజెక్ట్ చేశారు మీ పిల్లకి.